ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో మా వారు సెలబ్రేషన్స్ అంటే ఈ డిష్ ట్రై చేశా. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ గా వచ్చింది. నమస్తే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఒక బౌల్లోకి బాయిల్ చేసి పెట్టుకున్న 2 బంగాళదుంపలు స్మాష్ చేసి లేదా తురుముకుని తీసుకోవాలి. 2 సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు, గుప్పెడంత కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1 కప్పు ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్, అలాగే సీజనింగ్ కోసం 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్, చిన్న పులుపు కోసం 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు. ఇప్పుడు కారానికి 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 2 సన్నగా తురుముకున్న పచ్చిమిరపకాయలు. ఇందులో అన్నిటికన్నా ముఖ్యంగా వేయవలసింది ఈ పిజ్జా స్ప్రెడ్, ఎందుకంటే మనం చేసుకోబోయేది వెజ్ పిజ్జా లాలీపాప్స్ కదా. బైండింగ్ కోసం 1 కప్ బ్రెడ్ క్రమ్స్ ని యూజ్ చేశాను. ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత ఎక్కువ తడిగా అనిపిస్తే ఇంకొంచెం బ్రెడ్ క్రమ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అమూల్ ప్రాసెస్డ్ చీజ్ క్యూబ్స్ వాడుతున్నాను. అవి అన్ని కెమికల్స్ తో ఉంటాయి. హోమ్ మేడ్ కావాలి అంటారా? మన ఛానల్లో చేసిన హోమ్ మేడ్ చీజ్ లింక్ ని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చూడండి. 1 చీజ్ క్యూబ్ ని 2 ముక్కలుగా చేసుకుని ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ ని ఇన్సర్ట్ చేయాలి. ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఏ గ్రోసరీ షాప్ లో అయినా ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్చర్ ని కొంచెం తీసుకుని దాన్ని ఫ్లాట్ గా చేసి మధ్యలో క్యూబ్ ని పెట్టుకుని అంతా కవర్ చేసుకోండి. అలా కవర్ చేసుకున్న స్టిక్ ని ఎగ్ వైట్ లో డిప్ చేసి, ఎగ్ తినని వారైతే కార్న్ ఫ్లోర్ అండ్ వాటర్ కలిపిన మిక్స్చర్ లో అయినా డిప్ చేసుకోవచ్చు. తర్వాత బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకోవాలి. స్లోగా ప్రెస్ చేసుకుంటూ దానికి మంచి షేప్ ఇవ్వాలి. అంతే, ఇలా తయారు చేసుకున్న ఈ చీజీ వెజ్ పిజ్జా లాలీపాప్స్ ని మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇవి ఆయిల్లో వేసిన వెంటనే దాన్ని కదపకూడదు. దానిపైన ఇలా ఆయిల్ వేసుకుంటూ అది కొంచెం వేగిన తర్వాత అప్పుడు దాన్ని తిప్పుకోవాలి. చూసారా ఎంత ఈజీగా ఈ లాలీపాప్స్ తయారైపోయాయో? నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.